మిత్రులందరికీ నమస్కారం. సో ఈరోజు నేను సంపత్ కుమార్ సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మన వరంగల్లో. సార్ నా కోసం గ్రీన్ జ్యూస్ చేసేస్తున్నాడు. ఇందులో ఏమేమి వేశారో మనం అడుగుదాం. సార్ ఇందులో ఏమేమి వేశారు సార్? కొత్తిమీర, పుదీనా, తోటకూర, తర్వాత తిప్పతీగ. ఓహో. ఈ 4 వేసా గురూజీ. ఓకే, కొత్తిమీర, పుదీనా, తిప్పతీగ, తోటకూర. వెరీ గుడ్ సార్. తర్వాత పసుపు వేసాను, తర్వాత అల్లం వేసాను లైట్గా కొంచెము, తర్వాత వెల్లుల్లి వేసాను యాంటీ బ్యాక్టీరియా కోసం. కొంచెం వాటర్ పోసిన జ్యూస్ను ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ వాటర్ పోసారా? వాటర్ పోసాను. ఓకే, వెరీ గుడ్ సార్. చేయండి సార్. ఓకే. తర్వాత తేనె ఉన్ను. ఎస్ సార్. నిమ్మకాయ కూడా. సో ఇంతే ఫ్రెండ్స్, చూసుకోండి. గ్రీన్ జ్యూస్ ఎలా చేయాలని అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. ఎంత అయితే మేడం ఏం చెప్పిందంటే కొంచెం తక్కువనే ఉంటే ఈజీగా పడుతుందని చెప్పారు గురూజీ. ఓకే, అయిపోయిందా సార్? అయిపోయింది. వెరీ గుడ్, సింపుల్. వడపోస్తే మనకు హనీ ఉన్ను నిమ్మకాయ ఈ 2 కలిపేస్తే ఓకే జ్యూస్ రెడీ. కొంచెం వాటర్ అవసరం ఉన్నంత వాటర్ పోస్తాం గురూజీ. ఓకే, ఆల్రెడీ లెమన్ హనీ ఆ గ్లాస్లో వేసి పెట్టేశారు ముందే. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. వడగట్టాలి. సో వడగట్టడానికి మీరు అలాగా క్లాత్ని యూజ్ చేస్తున్నారు? క్లాత్ యూజ్ చేస్తాను. ఓ వెరీ గుడ్ సార్. ఈ స్పెషల్ వడబోసే క్లాత్లే గురూజీ. ఓకే, మన మామూలుగా జ్యూస్ స్టెయినర్స్ కూడా ఉంటాయి సార్. అవును. కాకపోతే ఇందులో ఇంకా పల్ప్ కానీ ఫైబర్ కానీ వచ్చే అవకాశమే లేదు ఇంకా పూర్తిగా. వెరీ గుడ్ సార్. ఎస్. సో ఫ్రెండ్స్, ఇంతే సింపుల్. 5 నిమిషాల్లో, 5 నిమిషాలు కూడా పట్టలేదు, 2 నిమిషాలు. కాకపోతే ఆకులు కట్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా జ్యూస్ రెడీ అయిపోయింది. వారం రోజులు మేము గురూజీ ఇంటికా ఉన్నాం కాబట్టి మాకు అర్థమైన వచ్చిన కోచింగ్ మా మేడంకు మాకు మేము చాలా ఈజీగా చేస్తున్నాం. రాత్రి ఏమన్నా అంటే మేడం కంటే బాగా చేస్తా అని చెప్పిన తప్పు చేసిన అన్నారు, కానీ బాగుంటుంది నా జ్యూస్, పర్ఫెక్ట్గా చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.